అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే హైప్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 188 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మీ అమ్మమ్మల ఇంటికాడ వారం రోజుల దాకా ఉండి అత్తివి, మీ అమ్మమ్మ నీకేం చేసి పెట్టింది? మా అమ్మమ్మ నా చికెన్ తెచ్చింది, అప్పాలు చేసింది, ఇంకా ఏంటి బజ్జీలు చేసింది, ఇడ్లీ చేసింది, దోశ చేసింది. మంచిగా కుమ్మచ్చినావురా. మరి నాకేవిరా? నీకు వేసుకోరా రాయే నాని, నువ్వు పెద్దగానే ఉన్నావు, నువ్వు చేసుకొని తిను. నాకు ఏ వచ్చినాక మంచిగానే ఉండు, నాకే సాధన అయితలేదు. ఊకే సాధన అయితలేదు అంటావు నాని. డాక్టర్ దగ్గరకు పోయి 2 సూదులు వేపించుకో, నీకు సాధన అవుతుంది. అబ్బో బాన్సన్ కొడుకో, నీ నోట్లకే అన్నవు మాట ఈ మాట గాని ఇంతవరకు ఎవ్వరు కూడా గిట్లా అనలేదు. మీ అమ్మనకపాయే, మీ అయ్యనకపాయే, మీ తాతనకపాయే, మరి 2 సూదులు వేపించుకుందు పాని. నీ బాన్సన్ కొడుకో, నువ్వు అన్నవేనాయన్నా ఏం చేస్తారు? తాత నువ్వు ఇట్లా మంచిగా లేవే, మీసం ఎందుకు తీపిచ్చుకున్నావు? తాతకు సోకైతాంది బిడ్డ. స్టైలు సోకులో పడతాడు తాతకు. ఇంకో అమ్మ కావాలట. ఇంకో అమ్మ ఎందుకే, నానుంది. ఎప్పుడు బరాబరే ఆ పిల్లగాడు నన్ను అడుగుడు బరాబరే. ఏ ఊకోర లడ్డు అంత రోత కొడుతున్నావు. ఆ మీసాలు పాడగానే ఎప్పుడు పెరగాలి, నువ్వు ఎప్పుడు అది కావాలి. అంతా మూతి మీద కూర్చుకుంటున్నాయని నేను తీపిచ్చుకున్నానే. నువ్వే ఉన్న నా మీసాల మీద పడ్డావు. ఒక పాట ఉంది కదా, మీసాల అని. నువ్వు పాడే తాత మీద మంచి ఉంటది. ఏం మీసాల పిల్లను, ఏం మీసాల పిల్లగాడోతి. మామయ్య గమ్మతున్నాడు కదా. చూడు మామయ్య సోకులు పడుతుండే కూడదా. అయితే అత్తమ్మ సూపర్ ఉన్నాడు మామయ్య. ఎంగు మామయ్య ఎంగు కాబట్టి నేను ముసల్దాన్ని కాబట్టి. ఇంకో అత్తమ్మ అత్తత్తి మీకు. ఓ లడ్డు, నీ ముఖం మండ. గవ్వేం మాటలు మాట్లాడుతున్నవే? ఊకే కూసోని పొత్రం లెక్క అటు ఇటు తిరిగే బదులు ఇంతేదని అయిపోరా, అదే తిందాం. ఇంతగా ఊతప్పను సర్వప్పను ఏదో అప్ప పెట్టుకోర్రి. పెట్టుకుందామనే అమ్మ, అప్ప చెయ్యి సర్వపిండి పెట్టే గంజుపిండి. బాగా రోజులైతుంది మనం తినక. ఈ ఎండకేమో అన్నం అస్సలకే తినబుద్ధి పాడైతలేదు. ఈ లడ్డు కూసున్న కాడనే కూసుంటది, ముచ్చర పెట్టి కాడనే ముచ్చర పెడుతుంది. అయ్యో నాకంత కమ్మగా పెట్టరాదు, లేకపోతే సూపర్ పెడుతుంది. అయ్యే పొల్ల అన్ని పోషిత్తా కలిపి పెడదూపా. అరుచుకో గంజు పెడితే అయ్యే పాయే. అయ్యే పోతది అడ కూసోని చెప్తే. పెడదాం. అయితే వైగని శ్వేత రమ్మన్నదే. మీ అవగారింటికి వచ్చినాక వదినొచ్చినాక ఒక రోజు శ్వేత రమ్మన్నది. రే పోదామా? పోదామే, ఆవ దగ్గరికి పోదామే. పోయిరా పోర్రి, ఒక 2 వద్దులు ఉండిరా పోర్రి. మీరు ఓడే అయితలేదా? ఏ శ్వేతవ్వనే అప్పుడిప్పుడు రాబట్టి మీరు పోయి ఓ 2 రోజులు ఉండిరా పోర్రి. ఏమో మరి రాజును అడగాలి. రాజేమంటాడే? రాజు మా అవ్వమ్మంటాడు. పోదాం, రేపు పోదాం. ఆయన ఎల్లుండి సాయంత్రం బస్ ఎక్కి వద్దాం. బావ దగ్గరికి పోతాం. నాన్నగానికి బాగానే సంబరం అవుతుంది. మమ్మీ పోదామే ప్లీజ్. సరే పోదాం తి. కూడా గంజిపిండి పెడదాం. దాత్తమ్మా. ఎండాకాలం అయిపోయినాక స్కూల్ కు పోవుడే. పోతానే తాత, పోతా. నేను పెద్ద స్కూల్ పోతా. పెద్ద స్కూల్ కి మీ అయ్యేడా పెద్ద స్కూల్లా? తాత నువ్వు ఎందుకు అట్లా చేసినావు? అంత మంచిగా లేవు నువ్వు. పెరుగుతాయి బిడ్డ, తొందరనే పెరుగుతాయి. నేను మంచిగానే ఉంటది. అవునే పోషావా, నీకు గిట్ల బట్టలేస్తే కొంచెమన్నా సిగ్గు అనిపించదాయే? ఏం సిగ్గు మల్లక్క? లోకంలా ఒక్కొక్కళ్ళు ముసలోళ్ళు అట్టిదే జబ్బల్ది నైటీ వేసుకొని మొత్తం దేశమంతా తిరిగత్తరు. మనం గిట్లా అట్లా పోతున్నామా ఏంది? మనం బతికినన్ని రోజులు మనకి ఇష్టం ఉన్నట్టు బతకాలే. మంది గురించి కాదు మనం బతికేది, మన గురించి మనం బతకాలే. మనకు నచ్చినట్టు బతకాలే. ఆడెవడు అంటాడు, ఇదెవ్వతో అంటదని మన ఇష్టాలన్నీ మనం వదులుకుంటామా?
అట్లా వదులుకోవద్దు. అబ్బో నీకు బాగానే ధైర్యం ఉంది కానీ నీ అంత ధైర్యం మాకు లేకపాయే. ఎందుకు లేదు, నువ్వు నైట్ వేసుకొని ఊరంతా తిరుగుతలేవా? అట్లనే ఓ పాయింట్ వేసుకొని తిరుగు, ఎవరంటారో చూద్దాం. అంటే నువ్వు కూడా వేసుకో అని చెప్పాలి మనం. గట్లా మనల్ని చూడు మస్తు ఓర్వరి మనుషులు ఉన్నారు. ఊరందరికి నా మీదనే కన్ను పాడైంది. నీ మీద కన్నెందుకుంటదే? అందంగా ఈ వయసుకు కూడా సోకులు పడుతున్నా అని అందరి కన్ను నా మీదనే ఉంటది. ఎటవైతి ఎటు పోతున్నవే పుష్పో? ఎట్టెట్టనో గిట వచ్చినావు, ఎడిపోతున్నావు? మీ వదిన దగ్గరకు పోతున్నావా? వదిన దగ్గరికి పోతా. దానికి నాకు సక్క మాటలు లేవు. నేను దాని ఇంటికి ఎందుకు పోతున్నా, అది నా ఇంటికి ఎందుకు వస్తుంది? ఎందుకు మరి మాటలు లేవు మీకు? ఇక గట్లనే మాట్లాడది. నా బర్రె ఓ చచ్చిపోయినప్పటిసుంది. ఇక బర్రె దయవై పట్టిందట ఆమెకు. నేను వాళ్ళ ఇంటికి పోతే నన్ను నిద్రకు తీసుకుపోతే ఇక లొల్లి పెట్టింది అప్పుడు బాగా. ఇక అందుకే ఎప్పుడైనా రోడ్డు మీద కలిపితేనే తిన్నవాంటే తిన్నా, ఉన్నవాంటే ఉన్నా గాని వాళ్ళ ఇంటికి నేను పోను, ఆమె మా ఇంటికి రాదు. అయ్యో మరి గట్లయితే ఎట్లా? దగ్గర చుట్టాలేనాయే నరసవ్వకు మీరు. నీ జాన్ జబ్బా జిగిరేనాయే. నువ్వు ఎప్పుతే ఏంది మరి అందరితోటి కలిసి ఉండాలనే నరసవ్వ అని. ఆమెకు తినుడు కూసునుడు ఆమెకు ఏమైనా పని ఉన్నదా? ఆమెకు చుట్టాలెందుకు? బిడ్డ కోడలు ఉంటాయి పాయ్. అయ్యో లడగడ వాగుతున్నావు. మల్లక్కున్నా బాగా సోపతి. మల్లక్క పోయి చెప్పనే చెప్తుంది. ఇక నాకేం తీటనే? అవునే ఓ పోషవ్వా, నాకేం తీట అని నేను చెప్తానే. గట్లా చెప్పేది ఉంటే ఎప్పుడో జుట్లు పట్టుకొని పొట్టు కొట్టుకొని విడిపోదురు ఎక్కడోళ్ళు అక్కడ. గట్లా చెప్పకనే గీడికి వచ్చింది. ఏమో మరి నీ జాన్ జబ్బనాయ ఇంత మళ్ళీ నువ్వు పోయి చెప్పినావనుకో ఇక ఏం లేదు, మళ్ళా పుష్పను పోయి లొల్లి పెడుతుంది నర్సికి నోట్ల మాట ఆగది, ఉబ్బాగది. ఏ చెప్పతి ఊకో. అరేతి నేను పని మీద గోలింటికి పోతాన్నా, మళ్ళా రాంగా కలుపుతా. పో ఇలా నర్సి ఇంట్లోకి వెళ్ళపాయే. ఎప్పుడైనా ఈ టైంకి వచ్చి కూర్చొని ముచ్చట పెట్టేది కదా. ఏమో దానికి పని తీరిందో లేదో. ఇక కోడలుండే మనవడు ఉండే, మరి ఏం చేస్తాందో ఇంట్లో. ఏం పోసావా, తిన్నావా? మా విన్నా. పోసవని అడగబడితివి. పోసవ నీకు క్లోజ్ ఫ్రెండ్ ఆయే. అయ్యో మల్లక్క, నిన్ను కూడా అడుగుతా గాని తిన్నరా? నెమ్మదిగా కూసున్నారు. ఇలా మంద తక్కువగా అనిపిస్తుంది. ఎందుకు మంద తక్కువ ఉంటేంది ఎక్కువ ఉంటేంది నీకు? అందరు ఉంటేనే సాందడి కదా. మిమ్మల్ని షూట్కి అడిగినట్టు చెప్పుమన్నది, ఫోను వేసింది. ఇక డెలివరీ అయినాక తొందరనే వస్తుందట పొల్లా. పొల్లకు నువ్వు అంటే బాగా ప్రేమాయే, అందుకే నీకు చేసిందా? అబ్బో అది బహురూపుల పోరి. ఒకసారి రాయమల్లు నేను అట్టిగానే మాట్లాడుకుంటా అంటే పోయి గుండు దానికి చెప్పి అది మా ఇద్దరికి లొల్లి పెట్టించింది. ఏదో ఆమెకు తెలివాక లొల్లి పెట్టించింది. కొత్త పాయింట్ వేసినావు, ఏం సంగతి? కొత్త పాయింట్ మీదికి చూడు వేసినావు గాని లోపల కొత్త షెడ్ వేసినావా లేదా? పాడగాను నేను ఉత్తగా నన్ను ఆగుతునిడా. ఆ షెడ్డీల గురించే అందరికి బాధ. అయ్యో ఎటు పోవాడితివి శాంబాయ? షెడ్డీలు కొనుకొచ్చుకుంటా అని పోతున్నాయి ఇక మీ ఇజ్జత్కి. ఏడుంటాయని పోతున్నావు షెడ్డీలు? లోకనాథం దగ్గర ఉంటాయి, పట్టుకొస్తారుండు. పట్టుకొచ్చుకో. ఇప్పుడు వేసుకున్నావా లేదా? చూస్తావా మరి ఇప్పల్లా? రోత పాడగాను రోత ముసలోడా నడు. ఇప్పల్లా చూస్తావా అంటున్నావా? ఇంకా కమ్మటి అందం. అయ్యో నువ్వు చూసేటోళ్ళదే చూస్తావు. ఇప్పుకుంటా. ఇంద్రా ఓ ముసలోడా ఇట్రా, నీ మూతి పళ్ళాన్ని రాలకూడదా? ఎప్పుడో రాలిపోయినాయి, నువ్వేంది రాలి కొట్టేది? తన్న పోయి తన్నిచ్చుకున్నాడంటే గిదేనేమోనే పోసి. నోటి దూల బాగున్నదేమే నీకు. అరే నేనేమన్నా మల్లక్క? ఏం లెత్తియే, నరిసచ్చి పాడైతలేవు. ఇక ఇంటికి పోయి జరసేపు ఒరగనన్నా ఒరుగుతా. మళ్ళీ ఏటు వేండు అన్నాడు. ఈ ఎండకు సాప్పుడేక చెట్టు కింద మంచం వేసుకొని మంచిగా వంటాడు. ఈ ఎండకు తిరుగుతలేడు, అంతా పానమంతా బేకారైతుందట. ఈ ఎండకు తిరుగుతలేడు. అయితే పండంతి నేను కూడా పోతానా. పో తీటది, దీనికి నోట్ల మాట ఆగనే ఆగది. సవ దగ్గర కన్నా పోతా, ఏం చేస్తాందో. శ్వేత, ఓ శ్వేత. అమ్మకు తలనొస్తుందట డాడీ, బజ్జున్నది. అమ్మకి ఎప్పుడు నొత్తనే ఉంటది గాని. శ్వేత, ఏ శ్వేత. ఏంటిది?
ఏం చేస్తానవే? ఏం లేదు, చెప్పు ఏంటిది? అన్నం తినబుద్ధి అయితే లేదే, ఏమన్నా ఎయిపోరాదు? దోశల పిండి ఉండే కదా, దాంతోటి పొంగడాలు ఎయిపోరాదు? నాకు తలనొచ్చి నేను ఎడతాన్నా అంటే నీకు పొంగడాలి వేయాలా? ఇప్పుడు ఎయ్యా. చేస్తే ఏమైతుందే? తలనొత్తే ఓ గోలేసుకోరాదు? నాకున్న అవస్థ కంటే నీ అవస్థ ఎక్కువైందా? నువ్వు ఇలా పని బంద్ చేసినావు, ఇవరి దాకా తిరగబోయినావు, దోస్తుగాళ్ళతో దాగొచ్చినావు. ఇప్పుడు నీకు ఈ పిట్ట మధ్యాహ్నం నేను పునుగులు వేయాలా? అయ్యో, నేనేమన్నా అట్టిగా బంద్ చేసిన్నా అనే? నాకు సాతన కాకనే కదా. సాధన కానప్పుడు ఇంట్లో మూసుకొని పండాలి. దోస్తుగాళ్ళతో తిరిగి నేను తెల్లగల దాగి రమ్మన్నారా ఇప్పుడు? ఏ బాగా రోజులైతుందని అట్లా పోయినా. ఏంది పోయినావు కదా, దోస్తుగాళ్ళ ఇంటికి పోతే వాళ్ళింత అండి పెడతారు, కావాలన్నీ చేసి పెడతారు పో. వాళ్ళెందుకు ఎత్తరే అన్ని పిచ్చి మాటలు మాట్లాడతావు? అమ్మ నువ్వు ఒర్రేకే. వాళ్ళతో తాగినప్పుడు వాళ్ళు ఏమంటే చెయ్యరా? నువ్వు నేను చెయ్యమని అంటే చెయ్యా అని అనాలే. గివన్నీ మాటలు మాట్లాడు నీకు అవసరం లేదు, అర్థమైందా? అయ్యో డాడీ కోపానికి రాకే. నీకు తాగుడు అవసరమా మరి? నాకు పైసలు ఇమ్మంటే నీకు ఇయ్య సాధన కాదు గాని తాగుడు తందనావడానికైతే వస్తాయి. ఏం చేసిందే? నువ్వు ఎప్పుడు అడిగినవే నన్ను పైసలు? నేను ఎప్పుడు అడిగినప్పుడు నీకు ఎప్పుడు ఇయ్యలేదే. ఎందుకే నువ్వు ఇట్లా నన్ను టార్చర్ చేస్తాను మాటలతోటి? నీకు ఇంట్లో ఉండకపోతే నీ అవ్వగారింటికి ఊకే షీట్కి మాటికి లొల్లి పెట్టకు. డాడీ అద్దే, మమ్మీని తిట్టకు. ఇప్పుడేమన్నా అన్ననా? మీ మమ్మీ ఏమంటాను నిన్నవా? మమ్మీ నువ్వు పోయే. ఏమున్నా నా అవ్వగారింటికి నా అవ్వగారింటికి అని అంటావు. మరి అవ్వగారింటికి పోవడానికేనా నన్ను పెళ్లి చేసుకున్నది? నువ్వు లచ్చలు లచ్చలు కట్నం తీసుకున్నది. ఊకే షీట్కి మాటికి అవ్వగారింటికి ఇది నీ ఇల్లు కాదు అని అంటావు. ఓరు మూసి నడువు ఇంట్లోకి. నువ్వు నాకేం చేయకుండా మంచిగా నాతో డుర్రకు. ఓరు మూసిన కొద్దే నువ్వు బాగా ఏగైపోయినావు. ఏమేగాయిన్నే? ఎవరితోటి తిరిగినా ఎవరితోటి మాట్లాడుతున్నా? ఏమో నాకు తెలియదు. అమ్మీ ఒర్రకి. ఓరు మూసుకున్నా ఉన్న కొద్దీ బాగా అలసైపోయినా. నీకు ఇష్టం ఉన్నది చేస్తానో, ఈ మధ్యన డ్యూటీకి సక్క పోతనే లేవు, పైసలు ఏం చేస్తున్నావో చేతికి ఇత్తనే లేవు. ఓరు ముయ్యి అట్టిగా దెబ్బలు తినకు. వద్దు డాడీ, లొల్లి పెట్టుకోకుర్రి ప్లీజ్. దీనికి దెబ్బలు లేక బాగా రోజులైతాంది. కొట్టు కదా నువ్వు, కొట్టు. వద్దు మమ్మీ ప్లీజ్, మమ్మీ మీరు తిట్టుకోకుర్రి, కొట్టుకోకుర్రి మమ్మీ ప్లీజ్. పోరనుకున్న బుద్ధి లేకపాయ నీకు, చి వేస్ట్. ఈ అవ్వ ఇప్పుడు గింత అంత ఏదన్నా తినడానికి చెయ్యి అన్నందుకు గంతగన ఒర్రుకుంటా పీకుతాంది. దీనికి ఎంత బలుపు ఉన్నది? వద్దు డాడీ, అట్లా తిట్టద్దు మమ్మీని. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా డాడీ. ఊగా సొంటోనివే, నీ అవ్వ సొంటోనివి. అవ్వ ఇంట్లో మనశ్శాంతి లేదు. ఆ డాడీ ఎటు పోకు. అయ్యో మమ్మీ డాడీ లొల్లి పెట్టుకున్నారు. మమ్మీ ఇటు పోయింది, డాడీ అటు పోయిండు. అయ్యో ఎట్లా? వీళ్ళు కోపం ఉంటారు ఇక. దేవుడా, మా మమ్మీ డాడీ కోపం పోయేటట్టు చెయ్యి. హవా, ఇట్లా ఇంటెనక కూసుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడ వండుకోవాలి, ఈడ తినాలే, పొయ్యి అంటు పెట్టాలని అనిపిస్తుంది గాని ఇక పొయ్యి అంటు పెట్టి ఆ మసిబోళ్ళు దోమ సాతన కాక ఇక అంటు పెట్టు లేకపాయే. ఓ పోసవ్వా, ఎవడేడు? ఎవరు? నేను శంభయ్యను. ఏంది? రా ఇగరా. ఏం రావాలి? నేను ఇంటెనక కూసున్నా, ఇక రా నువ్వే. అత్తన్న ఈ ముసలోనికి ఏందో మళ్ళా. ఏంటి అవి ఏమో పట్టుకొని వస్తాన్నావు? ఓ షెడ్డీలు కొనుక్కున్నా, 3 కొనుక్కున్నా అవ్వా. 80 రూపాయలకు ఒక్కడట. ఇక చూడు. ఈ షెడ్డీలు మునుగా నీ షెడ్డీలు తెచ్చి నాకెందుకు చూపిస్తాను? అగో ఊరందరికి ఓ రందైతే మన వాడు కట్టోళ్ళందరికి నా షెడ్డీల గురించే రందైతాంది కదా. ఇక కొనుక్కున్నా అని మీ అందరికి చూపించుకుంటా పోదామని. కవర్లు కూడా ఆడనే వారేసిన. ఇక 3 ఇట్లా పట్టుకొని వస్తానా. కలర్లు మంచిగా ఉన్నాయా చూడు, నాకు తగ్గట్టు ఉంటాయా? ఊరు ముసలోడా, నీకు తగ్గట్టు ఉంటాయా వదలుంటాయా అనేది నాకేమెరకరా? అయ్యో అందాక చూస్తే తెలుస్తలేదా? ఏమో పెద్ద ఇలా అంటే పట్టుకొచ్చినావు కదా, రోజు ఉండయా నీకు? ఆ కరెక్ట్ సైజే పోషవ్వా. మరి ఇంకెందుకు అడుగుతావు నన్ను? మంచి కలర్లే పట్టుకొచ్చినావు అయితవాయే. ఇక లోపట ఎట్లేసుకున్నా ఏం కాదు అని అనుకుంటాం గాని
ఇక అందరు నా లాగిపోవట్టే చూడబట్టే ఇక లోపట కూడా మంచిగా ఉండాలని తెచ్చుకున్నా. ఈ మొలదారం దెంప ఈడేం చేస్తారు ఇద్దరు? నువ్వెందుకు వచ్చినవురా రాయమల్లు? నేను అట్టిగానే ఇటు పోతున్నా గల్ ఇంటికి ఇంటెనక మరి ఎవరో ఉండరని ఇటు మొక్కే వచ్చే వరకు మీరే ఆ షెడ్యూల్ ఎందుకు వచ్చినావు పోసావ కాడికి? చూర్రా రాయమల్లు, షెడ్డీలు కొనుక్కున్నా, కలర్ కలర్ షెడ్డీలు 3 కొనుక్కున్నా. మంచి పని చేసినావు తీ, ఇంకేంది రోజోటై. రోజు ఒక్కటేత్తా, రోజు 2 ఎత్తా. ఇక నాకు షెడ్డీలకు డోకలేదు. అందరికి చెప్పుకుంటా పోతా, అందరికి నా షెడ్డీల గురించి రందైతాంది. చెంబడు షెడ్డీలు కొనుక్కుంటాడో కొనుక్కోడు, కొనుక్కుంటాడో కొనుక్కోడు అని మీరంతా రండి పడతారు కదా. అందరికి చూపించుకుంటా పోతా, అందరు రంది పోతుంది, నా రంది కూడా పోతుంది. ఇక నా లాగే ఇవ్వలిప్పరు. షెడ్డీలు అమ్మా షెడ్డీలు, చెంబడు షెడ్డీలు కొన్నాడు. రోజొకటి కాదు 2 వేసుకుంటాడు ఈ చెంబడు. షెడ్డీలమ్మా, పోసమ్మా, మల్లక్క, నర్సవ్వ. చెంబడిగా అమ్మతి వేసే యవ్వా పోసావా, నవ్వుతే అప్సరసలు ఎక్కడే ఉంటివే పోసు. ఆరిపాటకు నాకు నవ్వచ్చి పాడైతుంది. నవ్వవే నిండు నూరేళ్ళు నా పోసవ్వా, నా కోసం నువ్వు నవ్వవే. నీ కండ్లు మాడ, నేను నీ గురించి ఎందుకు నవ్వుతున్నా? నవ్వు నవ్వు నువ్వు నవ్వాలమ్మా నా పోషాలమ్మా, నవ్వుతుంటే నేను చూడాలమ్మా నా అందాల బొమ్మ, నవ్వరాదే ముద్దుగుమ్మ. మాజారేతి పీకు. మా అత్త చూడు మల్లక్కకు ఒకటి దేపో అని అన్నది, మళ్ళా సగం చుంచుకొని తింటాంది. ఇప్పటిదాకా పర్రు పర్రు అని 2 తిన్నది. ఇక బబ్బలు బాగా పోయమన్నది. ఇక ఇయ్యలున్నది బాంబులతోటి. మల్లక్క కమ్మగా ఉన్నది, నోట్లో పెట్టుకుంటే పర్రు పర్రు అంటాంది. మా కోడలి ఇలా కమ్మగా వేసింది సర్వపిండి. తిను తిను. అవునే పర్రు పర్రు అంటాంది. నాకేమో పండ్లు బాగా లేకపాయే, ఇంత మెత్తడిదుంటే ఇత్తే ఏమవునే. మా అత్తమ్మకు బాగా పండ్లుండే, అన్ని కర్రకర్రమనేటట్టే పెట్టే కోడలా అన్నది. ఇక అట్లా పెట్టినా నోట్లు వేసుకుంటే పర్రు పర్రు అని కొరుకుతూనే ఉండాలి. కమ్మగా అత్తంటది కొరికిన కొద్దీ. తిను తిను. రుచున్నది. అప్పిత్తులు బాగా ఏమన్నావు అత్తమ్మ, మరి పర్రు పర్రు అని విత్తేవు. గ్యాసు కాయని తీటే కొట్టుకోపోతా నేను. ఏ కొడల ఊకే ఊక విత్తుతారే. ఏవో మరి మాటలు మాణిక్యాలు పిత్తులు ఆనపకాయలు అన్నట్టున్నది కథ. శాస్త్రాలు చూడు. టకటక తిను, మల్లక్క తిను, ఎవరన్నా అత్తరు మళ్ళీ వాళ్ళకి తీయాల్సి వస్తాయి. బర్రె బర్రె కన్నా టీను పర్రు పర్రు పర్రు. అబ్బా షెడ్డీలమ్మా షెడ్డీలు, చెంబడు కొన్నాడు 3 షెడ్డీలు. ఓ శంబయ్య, షెడ్డీలు అమ్ముతానవా? ఏమో షెడ్డీలు షెడ్డీలు అనుకుంటా వస్తావు. ఆ షెడ్డీల గురించి మీరు అందరు రంది పెట్టుకున్నారు కదా. ఇక 3 కొనుక్కున్నా, 80 రూపాయలకు ఒక్క చెడ్డీ. ఇక రోజోటేత్తా, రంది పెట్టుకోకుర్రి. షెడ్డీల గురించి రందా? నీకు తెలియదే కోడలి పిల్ల, నీకు తెలియదు. చూసిర్రా నా షెడ్డీలు, 80 రూపాయలకు ఒక షెడ్డీ, బ్రాండెడ్. ఎంత వేసుకున్నా కూడా ఇక ఇనిగై. పాడగాను నీ షెడ్డీలు ఇచ్చుకపోను, మాకు తెచ్చే నువ్వు చూపియల్లా. మా మొగోళ్ళకు తెలిస్తే మమ్మల్ని పొట్టు పొట్టు తిడతారు. ఇక మొగోళ్ళ ముంగటైనా కూడా చెంబడు షెడ్డీలు వేసుకుంటలేడనే ఒర్రబడితే మీ ఆడక్కరు. ఇక మొన్న పోషికి చూపించినా, మీకు చూపించినా చూసిర్రా. కలర్ కలర్ షెడ్డీలు, చెంబడు కొన్న షెడ్డీలు, 80 రూపాయలకు షెడ్డీ. మీద వారేసుకోవాలా అంటే ముఖానికి వేసుకోవాలా ఏంది షెడ్డీలు? వేసుకో, ముఖానికి కోటి, చేతుల కోటి, కాళ్ళ కోటి వేసుకో. ఇక మస్తు ఉంటావు. నీ పేరు షెడ్డీల చెంబడని పెడతాం. ఇక నువ్వు భలే చెప్తావు నర్సవ్వా, అయితవాయే గాని నేనుగా పోషికి చూపించినవా? దానికి చూపించే అత్తాన్నా. రోజు పాడగాను మా నర్సయ్య చూస్తే పొడి పొడి తిడతాడు ముసలోడు అన్నాడు. నీ షెడ్డీలు పట్టుకొని నీ షెడ్డీలు కగ్గిరాలుగా. ఈ రోజులు కొనుక్కో అన్నారు. షెడ్డీలు కొనుక్కున్నాక షెడ్డీలు కగ్గిదాలుగా అంటాంది.
ఆ భూమిలో ఆడోళ్ళంటే ఆడోళ్ళే. ఈయన షెడ్యూల్ కగ్గిరాలుగా వీని పైన తిప్పినావా మనం ఏమన్నా ఈయన షెడ్యూల్ చూసినావా ఈయనేమో మనకు తెచ్చి చూపించడమే మల్లక్క నువ్వు మంచిగానే చూస్తాను తెచ్చినాక చూపించినాక చూడకపోతే ఏం చేస్తామే నర్సి పోషక్క మొన్న ఈ ముసలోడు షెట్ ఎక్కిండే షెట్ ఎక్కితే ముసలోడికి దిగచ్చు లేదు ఇక పోషక్కను దించమనంటే ఆయన కాలు పట్టి ఇగ్గే వరకు లాగచ్చింది ఆ లాగచ్చే వరకు ఏమైందనంటే ముసలోడు షెడ్ వేసుకోలే ఇచ్చి ఆయన పోసి చూసింది ఇక చిత్రం కింద చిత్రం చూసే వరకు పోసి మొత్తం తడుచుకున్నది పాపం ఇక అప్పటి చూసి మేము అందరం అన్నాం షెడ్యూల్ లేవట ముందు ఓడుకో 4 షెడ్యూల్ కొనుక్కోరా ముసలోడా అని చెప్పినాం అందుకే ఇలా చూపించుకుంటా పోతాండు కొనుక్కున్నా అని అయ్యో గంత పని చేసిందా పోషక్క పోసేందనుకుంటానో ఇవరి దాకా టిక్కు టాక్కు రెడీ అయ్యి ఆడ కూసున్నది పోషకి నిమ్మలమైందో చూపించినాక రాపోయే నర్సి నీకు దానికే కలవాలి మీ ఒర్రుడికే కలవాలి నేనెందుకు అడిగత్తా అన్ని గిసొంటి కావాలి అలాకారే మేము ఊరిపోతున్నాం మా బిడ్డింటికి అయ్యో మళ్ళీ ఎప్పుడు వస్తావే మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వస్తాం అయ్యో అందరు పోతున్నారే మా కోడలు నేను మా మనవడు పోయేస్తాం ఇక ఊకే శ్వేత రమ్మంటాంది ఇక అట్లా పోయి అట్లా వస్తాం సరే సరే తీపోయిరార్రి ఇంత బొర్రినా ఈ మధ్యాహ్నం నిద్ర వచ్చి పాడైతే లేదు బర్రెకు నీళ్లు పెట్టొత్తానంటే నేనే పెట్టొత్తా అని పాయే ఇంత ఈ ఎండాకాలం ఈ రూములనే చల్ల ఉంటది చెట్టు ఇటు రూమ్ మీద ఉంటది కాబట్టి ఇంత చల్ల ఉంటది అన్నరా అనే ఇక కోడలు నిద్ర పోయింది గాని నాకు నిద్ర అత్తలేదు అయ్యో పన్నదా ఏ పల్లానయ్యా బెడ్ల పండుకోమనల్లా ఎందుకే అద్దద్దు పండుకొని పాపం కడుపుతోటి ఉండే ఈ రూమ్ లో చల్ల ఉంటది పండని తీయి నేనే గా రూమ్ లో వంటగాని జరసేపు సరే తీయి గదే పండననే ఊకున్నా పండుకొని అలా బెడ్రూమ్ లా కొంచెం వేడత్తది కదా ఈడైతేనేమో చల్లగా ఉంటది పండని గోళీలు వేసుకున్నదా వేసుకున్నది అవ్వగారింటికే పోతానంటాంది గాని బంటిగాడు ఓనిత్తలేడు అవ్వగారింటికి ఎందుకే పోవుడు ఉండని ఏమైతాంది మనకేమన్నా బరువైతాందా మన కోడలు డెలివరీ అయితే పుట్టేటోళ్ళు మన ఇంటికి రాకపోతే వాళ్ళ అవ్వగారింటికి పోతారా ఏందో ఫస్ట్ కానుపు అవ్వగారు చూసుకోవాలని పెట్టిర్రు పేరుకే గాని ఆ పిల్లలు పుట్టినాక మన దగ్గర ఉండకపోతే ఏడుంటారే మన పిల్లలు మనం చూసుకోవాలి గాని నిజమేనయ్యా కానీ మన లెక్క ఆలోచించేటోళ్ళు ఉంటారా ఎక్కడనో కొంతమంది ఉంటారు అయ్యో మామయ్య వచ్చిండా పడుకో లేవకు పండుకో అమ్మ పండుకో నేను ఆ రూమ్ లో వండుకుంటా గాని నువ్వు వండుకో సరే సరే తీ పండుకో పూజారిసేపు పండుకోయే ఇన్నే వండుకో నిద్రవో కడుపు నిండా తినాలే మంచిగా గోళీలు వేసుకోవాలి కంటి నిండా నిద్ర పోవాలి ఈ టైంలా కడుపుతోటి ఉన్నావు కదా పండుకో సరే అత్తమ్మ మామయ్య ముంగట మంచాల వండుకున్నాడు ఎందుకని ఏం కాదు నువ్వేమండి ఇప్పుడు అట్టి మనిషి వానే కడుపుతోటే ఉంటివి పండుకో ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్వేతోళ్ళింటికి పోయినాక ఎట్లుంటది ఏం కథ అనేది అయితే వస్తుంది దోస్తులు ఇక మాకున్న కాస్త టైంలో మీకోసం అయితే వీడియో చేసి పెడుతున్నాము వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.